అందరికీ నమస్కారం. కాన్షియస్ లివింగ్ టీవీ ప్రేక్షకులందరికీ ఆత్మాభివందనాలు. ఇవాళ మన దగ్గర పీస్ ఆఫ్ మైండ్ స్వామీజీ ఉన్నారు. సో ఈయన ఎన్నో ఏళ్ళుగా మరి సాధన చేస్తున్నాడు. ఆత్మ సాక్షాత్కారం అయింది. సో తను నిత్యం ఆనందంలో ఉంటాడు. తను అరుణాచలంలో మరి ఇప్పుడు ఆశ్రమం కూడా నెలకొల్పడం జరిగింది. సో అదేవిధంగా వివిధ ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటాడు. నిత్యం మెరుగులో ఉండి ఆనంద స్థితిలో ఉంటాడు. సో తన ఆనందానికి కారణం ఏంటి, తర్వాత తను ఇంత ముందు ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు దీనికి కారణం ఏంటి, ఈ మొత్తం వివరాలను కూడా ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే స్వామీజీ. స్వామీజీ, మీకు ఆత్మ సాక్షాత్కారం అయిందా? అయింది అని చెప్తే అది అబద్ధమే, కాలేదు అని చెప్తే అది అబద్ధమే. అంటే ఎలా జస్టిఫై చేస్తారు? అది చెప్పేది కాదు. గాఢ నిద్రలో నువ్వు ఎవరివి అంటే ఏదని చెబితే అప్పుడు అజ్ఞానము లేదు, జ్ఞానము లేదు, అంటే జీరో స్టేటు. గాఢ నిద్రలు ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉన్నారు? అనంతంగా ఉన్నారు. ఒక్క ఆలోచన కూడా లేదు. అందుకని ఆత్మ గురించి చెప్పటము మాయే, చెప్పేవటం అజ్ఞానమే, అనుభవించాలని అనుకోవటం అజ్ఞానమే. ఆ గాఢ నిధులు అనిపించే ఆ అనంత తత్వాన్ని వర్ణించటం కోటి మంది త్రిమూర్తుల వరకు కూడా అసాధ్యము. మీకు ₹1,00,00,000 ఇచ్చినా మీకు ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. ₹1,00,00,000 కాదు, ఈ ప్రపంచం మొత్తం ఇచ్చిన స్వప్నంతో సమానం. ఉదాహరణకి నా దగ్గర 1,00,000 టన్నుల బంగారం ఉంది. ఎప్పుడు కలలో మేలుకోగానే 1,00,000 టన్నుల బంగారం మీకు ఇస్తాను అంటాను. తీసుకుంటారా? కలలో 1,00,000 టన్నుల బంగారం, మెలకువలో మీకు విలువ ఉందా? ఎందుకని విలువ లేదు? కళ. ఇప్పుడు మెలకువలో కూడా నిజమైతే ఎప్పుడు ఉంటే 1,00,000 టన్నుల బంగారం మెలకువలు ఇస్తే తీసుకుంటాను. మరి ఇది మెలకువలో ఎప్పుడూ లేనప్పుడు, కళలోకి పోయినప్పుడు 1,00,000 టన్నుల బంగారం మెలకువలోది కళ్ళలో విలువ లేదుగా మెలకువలోది. కాబట్టి 1,00,000 టన్నుల బంగారము కళలోది మీకు ఎట్లయితే విలువ లేక మెలకువలో వద్దంటున్నారు, మెలకువలో 1,00,000 టన్నుల బంగారం మెలకువలో నాది విలువ లేదు. కాబట్టి నా మనసు స్వప్నం కింద లెక్క కట్టింది. మీరు నిత్యం ఆనందంగా ఉండడానికి కారణం ఏంటి? ఆలోచన లేని స్థితి. ఆలోచన లేని స్థితి ఎలా చేరుకోవచ్చు? ఉదాహరణకి 1,00,000 కార్లు ఉన్నాయి. ఎవరో ఒక ఆయన దగ్గర నా దగ్గరికి వచ్చారు, స్వామి నా దగ్గర 1,00,000 కార్లు ఉన్నాయి అన్నారు. ఇప్పుడు నీకేం ఆలోచన లేని విధానం కావాలన్నారు. అయితే 1,00,000 కార్లు నీకు నచ్చిన వాళ్ళు పనిచేసుకో అన్నాను. సాయంత్రానికే కావాలి ఆయనకి, పనిచేస్తారు. ఇంకేమున్నాయని ఫ్యాక్టరీ నీ భార్యకి పిల్లలకి ఇచ్చుకో, ఇంకా ఉన్నాయి కంపెనీ స్టాఫ్కి ఇచ్చుకో, మొత్తం అన్నీ ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు. ఇక ఆయనకి ఏమీ లేదు, అంతా జీరో చేసేసుకో కూర్చున్నారు. హ్యాపీగా అయిపోయారు. అంత ఇంకో ఆయన వచ్చారు, నాకు ఆయనలాగా ఆలోచన ఖాళీ కావాలన్నారు. నేను చేస్తానయ్యా, నాకేమి ఇబ్బంది లేదన్నారు. ఆయనకి ఏముంటే 1,00,000 కార్లు ఉన్నాయి, అయ్యే ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు ఈయనలాగా నువ్వు మొత్తం 1,00,000 కార్లు నీకు భార్య బిడ్డలకు నచ్చిన వాళ్ళు పంచుకో, ఫ్యాక్టరీ అన్ని ఖాళీ చేసుకోండి. నేను ఒక్క కాదుగా ఒక్క నట్టు కూడా పంచను స్వామి అన్నాడు. ఇప్పుడు అయితే నువ్వేం చేస్తావు అన్నా. నాకు తల మీద ఎంటుకలు మొత్తం కొట్టేసుకుంటానని అన్నాడు. అయితే తల మీద ఎంటుకలన్నీ తీసేయమన్నా, ఇచ్చేసాడు. ఇప్పుడు తల మీద ఎంటుకలు పోయినాయి, కానీ తలపులు ఉన్నాయి కదా, మాది పోవు నాయన. మాది వచ్చింది దేనికి? అడిగింది తలపులు పోవటానికి. సరే అన్నాను. ఆయన వెళ్ళిపోతున్న కార్లో మధ్యలో యాక్సిడెంట్ అయింది, చచ్చిపోయాడు. అంటే అక్కడ తలపులు వెంట్రుకలు ఖాళీ చేసుకున్నాడే కానీ తలపులు వెంట్రుకలు తలపులు కాలేదు. ఈయనేం చేశాడు? ఎంటుకలు ఉన్నాయి కానీ తలపులు ఖాళీ అయినాయి. చూసారా? అందుకనే ఏ ఆలోచనతో ఉన్న మానవుడు వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకువెళ్ళలేదు. మనసులో ఉన్న ఆలోచనలు నామము రూపము లోపల ఫోటో ఫ్రేమ్ లాగా పడతాయి, కానీ ఆ నామరూపాలు బయటే ఉంటాయి. ఉదాహరణకి దేహం ఎవరైనా నా పేరు అని చెబితే వాళ్ళకి భూమి అంతా రిజిస్టర్ చేస్తాను, దేహమే వచ్చి చెప్పాలి. మరి దీనికి కలెక్టర్స్, సీఎంలు, ఎమ్మెల్యేలు, దేశాధ్యక్షులు ఈ దేహమే నేను రిజిస్టర్ చేసుకున్నారుగా, సీఎం గారు కూడా చేసుకున్నారు కదా. మరి ఎన్టీ రామారావు భూమిని తీసుకెళ్లేదుగా, ఆ దేహము లేదు కదా. పోనీ ఈ కంటికి కనిపించే ప్రపంచం మొత్తం టోటల్ ఫ్రీగా ఇస్తాను, నీ మనసే వచ్చి తీసుకుపోవాలి బాడీ దాకా. మరి 100 ఎకరాలు 5 అడుగుల శరీరం లోపల ఎలా పట్టింది?
మరి గార్డెన్ నిధులు ప్రాపర్టీ అంతా ఏమైంది? హిమాలయ పర్వతం ఇస్తాను కానీ తలలో పట్టుద్ది, హిమాలయ పర్వతం తలలో పట్టుద్దా? హిమాలయ పర్వతం నాది అంటావు. ఇంత పెద్ద హిమాలయ అంటే కొండంతా కూడా ఫోటోలు తీయచ్చు ఇంత. అలాగే అంతా కూడా నీ సూక్ష్మంలో ఒక చిన్న ఆలోచన అన్నమాట. అట్లాగే ఒక మర్రి విత్తనంలో గింజలు దాగి ఉంటాయి సూక్ష్మతి, కానీ అది చెట్టు బయటకు వచ్చినప్పుడు మహావృక్షం అయింది. అట్లాగే నీలో ఉన్నట్టు ఒక్క చిన్న సంకల్పమైన అది బయటకు కనిపిస్తుంది. ఉదాహరణకి సినిమాకి వెళ్ళినప్పుడు సినిమా రీల్ నడుస్తుంటుంది, సినిమాలో రీల్ వెనకాల లైటింగ్ పడుతూ ఉంటుంది, ఫిలిము ఆడుతుంటుంది, అది బొమ్మలు పడతాయి. అదే ఆ ఫిలింలో లేకపోతే వైట్ చేసేస్తే లైట్ పడ్డా కూడా ఫిలిం మీద బయట తెరలాగానే ఉంటుంది. అలాగే నీ మనసులో వేసుకున్న నామరూపాలు మాత్రమే బయట ప్రపంచంలో కనిపిస్తాయి. గార్డెన్ నిధులు ప్రపంచం లేదు. ఈ నిత్యం ఆనందంగా ఉండడానికి ఏం చేస్తే అవుతుంది? ఇప్పుడు ఒక పావురం తీసుకోండి, కుందేళ్ళని తీసుకోండి, పిల్లిని తీసుకోండి, వాటికి ఏమున్నాయి? ఏమి లేవు. మరి వాటికి ఎంత ఒత్తిడి ఏమైనా ఉన్నాయి? మానవుడికి ఉన్నంత ఒత్తిడి. మరి వాటికి ఏం చదువుకున్నాయి? పోనీ మానవుడినే తీసుకుందాం, రమణ మహర్షి ఏం చదువుకున్నారు? మరి ఏమీ 7వ సంవత్సరం చదువుకున్న మహర్షి డబ్బు లేపన గోచి పెట్టుకున్న దగ్గరికి ఇంతమంది ఎందుకు వచ్చారు? మరి వాళ్ళు డబ్బు ఉంది కదా, ప్రెసిడెంట్ కదా, ఇందిరాగాంధీ కదా, ఎందుకు వచ్చారు? దాంట్లోనే ఉంది మర్మం. మరి 10 లక్షల కోట్లు ఉన్న గుడ్లకి ఎందుకు ఇస్తారు? నువ్వు దాచిపెట్టుకోవచ్చు కదా. మళ్ళా మంచి చారిటీ లేని మంచి ఎందుకు చేస్తావు? నువ్వు ₹1 ధర్మబద్ధంగా సంపాదించినా అది నిద్రలోకి రాదు. ప్రపంచ కరెన్సీ పాపం చేసి సంపాదించినా అది నీకు రాదు. మరణించేటప్పుడు ధర్మబద్ధంగా రూపాయినా ఇక్కడ వదులుతావు, అధర్మ సంపాదన ఇక్కడ వదులుతావు, పాప సంపాదన. నీతోటి వచ్చేది ఏంది? పాప పుణ్యాలనే ఆలోచనలే వస్తాయి. అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి స్టాప్ చేసి